కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయని, ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కళ్యాణి ఆరోపించారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఎమ్మెల్సీ కళ్యాణి విచ్చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కళ్యాణి వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. అసలు ఎన్నికల టైంలో ఈ కూటమిలో ఉన్న వాళ్ళందరూ ఏమని చెప్పారు? జగనన్న ఇచ్చిన పథకాల కంటే ఎక్కువ ఇస్తామని చెప్పి ఆశ పెట్టి ప్రజలకి ఎక్కువగా ఓట్లు వేయించుకొని ఈరోజు 164 సీట్లతో అధికారంలోకి వచ్చి ఈ రోజు ఏ ఒక్క హామీ కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. అలాగే అత్యంత అగమ్య గోచరంగా ఉంది. ఎంత దారుణం అంటే మహిళల రక్షణ ఎంతగా గాలి కొదిలేశారంటే, నిన్న చూస్తే కడపలో ఒక సంక్షేమ హాస్టల్లో విద్యార్థిని గర్భవతి అయి బిడ్డను కూడా ప్రసవించడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది? ఆమె గర్భవతి అయిన విషయం కూడా ఎవరికీ తెలియదు బిడ్డను ప్రసవించేంత వరకు. అలాగే మొన్ననే చూసాం తునిలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు, అలాగే ముమ్మిడివరంలో చూసాం ఒక జనసేన పార్టీ నాయకుడు, అలాగే ఒక రోజు క్రితం అనకాపల్లిలో జనసేన పార్టీ నాయకుడు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో ఒక అమ్మాయికి లైంగిక వేధింపులకు గురి చేయడం. ఎక్కడ చూసినా ఈ మహిళల మీద అఘాయిత్యాలను ఎక్కువ కూటమిలో ఉండేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవ్వచ్చు, జనసేన వాళ్ళు అవ్వచ్చు, మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉండే పరిస్థితి నిత్యం చూస్తూ ఉన్నాము. మహిళల రక్షణ గాలి కొదిలేశారు. చూస్తే హోంమంత్రి గారు ఒక మహిళ, పేరుకే ఆవిడ మహిళ. ఎంతసేపు జగనన్న మీద తిట్టడం కోసమే ఆవిడకి హోంమంత్రి పదవి ఇచ్చారు తప్ప ఒక్కటి కూడా మహిళా రక్షణ కోసం పట్టించుకునే పరిస్థితులు మనకు కనిపించట్లేదు. ఇన్ని సంఘటనలు ఈ రోజు తీసుకుంటే రోజుకి 70-80 కేసులు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వమే ఇచ్చింది ఆ డేటా. గంటకి 2-3 సంఘటనలు జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతూ ఉంటే హోమ్ మినిస్టర్ గారు కంట్రోల్ చేయలేని అసమర్థ చేతకాని హోంమంత్రి ఈ రోజు ఈ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారి ఆదేశాల ప్రకారం జరిగే కార్యక్రమాలన్నింటిలో కూడా మహిళా విభాగం అంతా కూడా ఉత్సాహంగా పాల్గొంటూ అన్ని కార్యక్రమాలు జయప్రదం చేయడానికి మహిళా విభాగం తమ వంతు కృషి చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇచ్చిన కార్యక్రమాలన్నింటిలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నింటిలో కూడా మరి ఇస్తే ఆ కార్యక్రమాలని నియోజకవర్గాల్లో కానీ, జిల్లా స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ ఏ స్థాయిలో కార్యక్రమం ఇచ్చినా కూడా మహిళలందరూ ఉత్సాహవంతంగా పాల్గొంటూ మరి వారు కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఈరోజు మనకి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా వరద కళ్యాణి గారు తన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా మాత్రమే కాకుండా ఎమ్మెల్సీగా ఉన్నారు. సభలో మరి చాలా చక్కగా ప్రజా సమస్యల పట్ల పార్టీ ఆదేశం ప్రకారము తన దృష్టికి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు సభ దృష్టికి తీసుకువస్తూ ప్రజల తరపున పోరాటం చేయడం జరుగుతుంది. మేమందరం మహిళా విభాగం తరపున మా మహిళలందరి తరపున కళ్యాణి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. చక్కగా సభలో ప్రస్తావించి విషయాలన్నీ వెలుగులోకి తీసుకొస్తూ ఆ విషయాల మీద పోరాటం చేస్తూ, ఎందుకంటే అందరికీ వెళ్ళే అవకాశం ఉండదు. అందులో సభలో ఉన్నప్పుడు చాలా చక్కగా ప్రశ్నించడం, దాని విషయం మీద మాట్లాడటం అనేది చేయాలి. ఆ విధంగా చేస్తున్నందుకు మేమందరం అభినందిస్తూ ఈరోజు మరి వారు మనకు పిఠాపురం నియోజకవర్గ ఆఫీస్కి రావటం జరిగింది. ఈ నియోజకవర్గంలో మహిళా విభాగం అందరితో కూడా మాట్లాడి మరి ఈ మహిళా విభాగం యొక్క సంస్థాగత నిర్మాణం పట్ల వారు కొన్ని ఆదేశాలు, సూచనలు చేయటం జరుగుతుంది.